శంఖారావము 6th చాప్టర్ అయిన ధ్యానయోగంలో 10వ శ్లోకం చదువుకుంటున్నాము. మన రికార్డింగ్ నెంబర్ 51. ఎదుటివారెట్టివారైనను తాను వారికి అనుగుణముగా ప్రవర్తించుచున్నను తానుగా మాత్రం ఉండును. తన యందు తానుండును గాని తన మనస్సున ఎదుటివారు ఉండరు. ఇది ఒక విధమైన రహస్య జీవిత పద్ధతి. అతడు 10 మందితో జీవించుచునే ఒంటరిగా ఉండును. తన చిత్తము తాను తన వశమున ఉండును. పరిసరములలో దేనిని అనుభవింపడు. తన నోరు రుచికరమైన ఆహారము తినుచున్నప్పుడు కూడా తాను తినడు. ఆజన్మాంతము అపరిగ్రహమను వ్రతమున ఉండును, అనగా ఎవరి యొద్దను దేనిని స్వీకరింపడు. తన వృత్తి ధర్మమున తాను కర్తవ్యము నెరవేర్చుచు తన సొత్తునే తన ఆర్జితమునే కొంత భాగము శరీర పోషణాదులకై వినియోగించి మిగిలిన దానిని ఇతరులకు విడిచిపెట్టుటయే అపరిగ్రహము. ఆ ఇతరులలో తన భార్యాబిడ్డలు కూడా ఉండవచ్చును. అయినను వారు తన మనస్సులో తనవారు కాకుండుటయే యోగి ప్రవర్తనలోని విశేషము. యోగాభ్యాసము చేయువాడు సర్వకాలములయందును రహస్యమైన ప్రదేశమున ఒంటరిగా ఉండవలెను. ఏమియూ తినరాదు, భార్యాబిడ్డలుండరాదు అని ఇది ఒక పొడుపు కథ వంటి శ్లోకము. రహస్యముగా ఉండవలననగా తన చేష్టలలో ప్రవర్తనలో యోగాభ్యాసము చేయుచున్నానని చాటుకొనరాదు. తాను సాధన చేయుచున్నట్లు ఎవరికీ తెలియవలసిన అవసరము లేదు. ఎవరితో ఉన్నప్పుడు వారికి సహజమైన స్థితిలో కలిసిపోవలెను. తన పద్ధతి మార్చుకొనరాదు. ఒంటరిగా ఉండవలెననగా ఎందరిలోనున్నను ఒక్కడిగానే తనను తాను తెలుసుకొనవలెను. నేను అను ప్రజ్ఞగా మెలగవలెను. ఏమియూ తినరాదనగా తాను చేయు పనుల ఫలితములను మనస్సుతో భుజింపరాదు. రుచికరమైన ఆహారము తిన్నప్పుడు కూడా వంటకముల రుచిని జిహ్వకు విడిచిపెట్టి తాను తినకుండా ఉండవలెను. భార్యాబిడ్డలుండరాదనగా వారి యందు తనకు ప్రత్యేకమైన ఆసక్తి ఉండరాదని అర్థము. వారి రక్షణ పోషణములను జరుపుటలోనూ లోపముండరాదు. కొందరు లోకసేవకై భార్యాబిడ్డలను అనాదరింతురు. ఇక సమదృష్టి ఎక్కడిది? అట్టివారి లోకసేవ ఆరని కీర్తిదాహమునకు ఫలము. తన సేవను చూచి ఆశ్చర్యపడి పూజించు వారికి దాసులై సేవ చేయుచు అట్టి పూజనము భార్యాబిడ్డల నుండి లభింపలేదని తెలిసి వారికి సేవ చేయుట మానుదురు. ఇది సేవలో వాణిజ్య సరళి అగునుగాని ఆధ్యాత్మికమైన సమబుద్ధి కాదు. ఈ విధమైన ఎట్టి సంగము లేక సమబుద్ధిని కలిగియుండువాడే భార్యాబిడ్డల బంధమునకు అతీతుడుగా ఉండగలడు. 10వ శ్లోకం అయిపోయింది. ఈ విధమైన సాధన చేయదలచినవాడు శుచి అయిన ఒక ప్రదేశమును నిర్ణయించుకొనవలెను. అనుదినము ఒకే సమయమునకు సాధనము ప్రారంభింపవలెను. తాను కూర్చుండుటకు స్థిరమైన ఆసనమునొక దానిని సదుపాయమైన పీటను ఏర్పరచుకొనవలెను. దానిపై దర్భాసనము గాని చింకచర్మము గాని మడతలు పెట్టిన వస్త్రము గాని పరుచుకొని కూర్చుండవలెను. ఆ పీట ఎక్కువ ఎత్తుగా గాని మిక్కిలి పల్లముగా గాని ఉండరాదు. మధ్యస్థమైన ఎత్తులో ఉండవలెను. ఇదియే ఆత్మకు సరి అయిన స్థిరమైన ఆసనము. ఆసనము మిక్కిలి ఎత్తుగా ఉన్నచో కన్నులు మూసినప్పుడు మనస్సు ధ్యానమున లీనము కాబోవునప్పుడు తూలి కింద పడుదునేమో అను భయము కలుగును. కనుక ధ్యానము కుదురదు. మిక్కిలి లోతుగా ఉన్నచో కన్నులు మూసుకున్నప్పుడు గోతిలో కూర్చున్నట్లు ఉండును. ఇచ్చట ఆత్మ అనగా శరీరము. ఆత్మ అనగా తాను అని కదా ముఖ్యార్థము. తనతోనున్నది గనక శరీరమునకు కూడా ఆత్మయను పదము యొక్క అర్థము సంక్రమించుచున్నది. ఇట్లు కూర్చున్నవాడు లోపలి ఆత్మకు కూడా స్థిరమైన ఆసనము మొదట సాధింపవలెను. అనగా తన మనస్సు ఈ శరీరమునందే స్థిరమై ఉండవలెను. దానికి కూడా ఈ శ్లోకముననే మార్గము కొంచెము చమత్కారముగా చూపబడినది. సాధకుడు మనస్సులో శుచైన ప్రదేశమును నిర్ణయించుకొనవలెను. అనగా చుట్టుపక్కల శుచిగా ఉంచుట ఒకటే కాదు,
మనస్సున అశుచి అయినదేదియు స్మరణకు రారాదు. శుచి అయిన వస్తువును ఒకదానిని తలచుచుండుట వలన మాత్రమే ఇది సాధ్యపడును. సూర్యోదయమో సూర్యాస్తమయమో మబ్బులు లేని నీలాకాశమున్న చంద్రుడో ఈ మొదలగు పరిశుద్ధమైన దృశ్యములలో ఒకదానిని మనస్సులో తలుచుకొనుచుండవలెను. దీనిని మానసికముగా శుచైన ప్రదేశమున దీనివలన మానసికముగా శుచి అయిన ప్రదేశమున స్థిరపడును. అట్లే మనస్సునందు మిక్కిలి ఎత్తుగా గాక మిక్కిలి లోతుగా గాక ఉన్న ఆసనము సిద్ధపరుపవలెను. అనగా తాను ఇతరుల కన్నా గొప్పవాడనని గాని తక్కువవాడనని గాని భావింపక ఇతరులతో సమానుడుగా ఇతరులలో వ్యాపించుచున్నవాడుగా భావింపవలెను. దీనివలన సర్వసమత్వము భగవంతుని అంతర్యామిత్వము అందు మనముండుట స్థిరపడును. అట్లే ఈ శరీరమును మనకొక పీటగా భావించుకొనవలెను. ఈ మన చర్మమును జింక చర్మముగా భావించుకొనవలెను. మన సాధనకై జింక చావును కోరుట యోగ సాధనకు అనుగుణమైనది కాదు. మనము కట్టుకొన్న వస్త్రమును ఈ దేహమును పీటపై పరిచిన వస్త్రముగా భావింపవలెను. ఆత్మకు స్థిరమైన ఆసనము సాధించు మార్గమిది. 11వ శ్లోకం అయిపోయింది. ఏకాగ్రత అనేది నెక్స్ట్ హెడ్డింగు. యోగ విద్యను సాధన చేయువాడు శుచి అయిన ప్రదేశమున స్థిరమైన ఆసనమున ఆసీనుడై సాధన చేయవలెను. అక్కడ మనస్సు ఏకాగ్రము చేయవలెను. అక్కడ అనగా ఎక్కడ? సామాన్యముగా ఒక రూపమును గాని మంత్రాక్షరముల యందు గాని మనస్సును నిలుపుటకు కొందరు ప్రయత్నింతురు. వారు కష్టపడుతున్నారు. దీనికి కారణమేమి? తాము భావించిన కేంద్రమును తమ కన్నా వేరుగా భావించుటయే వారు కష్టపడుటకు కారణము. కొందరు తమ శరీరమునకు ఈవలగా బాహ్యముగా ఒక రూపముపై కేంద్రీకరింతురు. వీరికి కష్టము మాత్రమే కాక నష్టము కూడా కలుగుచున్నది. ప్రాథమిక స్థితిలో తనకన్నా బాహ్యముగా ఒక వస్తువుపై మనస్సును కేంద్రీకరించుటకు ప్రయత్నించువానికి తనలోని జీవశక్తి శరీరము నుండి వెలుపలికి దారి చేసుకొనును. ఇట్లు వ్యర్థమగుచున్న జీవశక్తి వలన నీరసము, వ్యాధి, మనస్సునకు బహిర్ముఖత్వము, నానాత్వము, చికాకు మున్నగునవి కలుగును. ఇతరులను సహింపలేకుండుట సంభవించును. ఇది అంతయు తన పవిత్రత వలన ఇతరుల యందలి అపవిత్రత వలన కలుగుచున్న చీకాకని భ్రమపడును. సరి అయిన సాధకుడు కన్నులు మూసుకొని అక్కడాను పదమును మనస్సున ఉచ్చరించుచు ఆ పదము తనలో ఎక్కడ పుట్టుచున్నదో గుర్తించుటకు మనస్సుతో తన లోనికి ప్రయాణము చేయవలెను. దానితో తన భావములు సంకల్పములు ఎచ్చట నుండి ప్రేరేపింపబడుచున్నవో అట్టి ఉత్తమమైన వెలుగు వైపునకు మనస్సు ఉన్ముఖమగును. దానితో ఇంద్రియముల ప్రవృత్తులు కూడా దాని వైపునకే ఉన్ముఖములగును. మనస్సుతో కూడిన ఇంద్రియ ప్రవృత్తులే చిత్తము అనబడును. కనుక అతడు యతచిత్తుడు అగును. అప్పుడు ఆసనము అను స్థితి నిలబడును. ఆసనమనగా పద్మాసనమో, సిద్ధాసనమో, భద్రాసనమో లేక సర్వాంగాసనమో వాటిలో ఒకటియో అను అభిప్రాయపడువారు కొందరున్నారు. ఈ భౌతికములైన శరీర నిన్యాసములకు కూడా ఆసనములని తర్వాత పేరు పెట్టుట జరిగినది. అందువలన ఈ గందరగోళము సంభవించినది. మొదట యోగ విద్యలో ఆసనము అనున్నది చిత్తము ఆసీనమగుటకు తగిన స్థితి. స్థిర సుఖమాసనం అను పతంజలి సూత్రమునకు స్థిరత్వముగొన్న సుఖమే ఆసనమని అర్థము. అంతేగాని కూచుండగా స్థిరముగా ఉండున్నది, కూచుండుటకు సుఖముగా ఉండున్నది ఆసనమని అర్థము కాదు. స్థిరత్వము సుఖము అనున్నవి మనకు సంబంధించినవి కానీ శరీరమునకు సంబంధించినవి కావు. శవము కదలక ఉన్నచో స్థిరముగా ఉన్నదని సుఖముగా ఉన్నదని అనగలమా? జీవునితో కూడిన శరీరము స్థిరముగా ఉండవలనన్నచో జీవుని స్థితి స్థిరమైనప్పుడే అది సాధ్యము. అన్ని సుఖములను సమకూర్చి కదలకుండుమని శాసించినను స్థిరత్వము కుదురని వానికి ఏవో పనులున్నవని అనిపించుట, అతడు తిరుగుడు మానకుండుట, తిప్పలు విడకుండుట లోక సహజమే కదా.
సుఖమాసనమాత్మనః స్థిరమాసనమాత్మనః అను శాస్త్రవాక్యములకు కూడా అర్థము ఆసనము తనకు సంబంధించినదే గాని భౌతిక దేహమునకు సంబంధించినది కాదు. అష్టాంగయోగ మార్గమున మూడవదియగు ఆసనము మనోనియమమునకు సంబంధించినదే కానీ దేహ విన్యాస వైఖరికి సంబంధించినది ఏమాత్రము కాదు. స్థిర సుఖమాసనం అను సూత్రమునకు వివరణములు రచించిన వారిలో 99 మంది దేహ విన్యాస వైఖరులను గూర్చియే అని భ్రమపడిరి. శాస్త్రగ్రంథమున సరి అయిన సమన్వయమును అచ్చటి సందర్భమును బట్టి గ్రహింపవలెను గాని వివరణకారుల సంఖ్యాబలమును బట్టి కాదు. దేహ విన్యాస వైఖరుల సాధనమంతయు యమము అనబడు మొదటి అంగముననే ఇమిడిపోవును. హృదయమునందు మనస్సు నిలబడుటకారంభించుటయే ఆసనము. ఇచ్చట హృదయ పద్మమునందు ఆసీనుడగుట అని అర్థము. ఇట్లు ఆసనమున ఆసీనుడై తన్ను తాను యోగ విద్యతో యోగింపవలెను. అచ్చట అను పదమెచ్చట పుట్టుచున్నది అని మనస్సు వెదుకుచు లోనికి పోయినచో హృదయ సమీపస్థమగు ఒక పట్టు చిక్కును. అది ప్రజ్ఞకు పట్టు చిక్కుటయే గాని ప్రదేశమునకు చిక్కుట కాదు. ఇది గుండెకాయలోనో ఏ భాగముననున్నది అను అన్వేషణ కాదు. అన్వేషించు అభిప్రాయము రూపమున కదలుచున్న తాను ఎచ్చట పుట్టుచున్నాడు అన్నదే ఇచ్చటి అన్వేషణ. ఇచ్చట పట్టు చిక్కుట ప్రజ్ఞామయ లోకముననే గాని భౌతిక లోకమున కాదు. అయినను ఇందలి క్రమ మార్గమును అనుసరించినప్పుడు మాత్రమే ఈ పట్టు చిక్కును. దీనివలన చిత్తము యమింపబడును. దీనివలన ప్రవృత్తిమయుడగు మనస్సు ఆసనమున ఆసీనుడగును. ప్రవృత్తిమయమగు మనస్సు దాని ఉత్పత్తి స్థానమగు పై ప్రజ్ఞతో యోగింపబడును. ఇదియే యోగమునకు ప్రారంభము. దీనితోనే ఆత్మవిశుద్ధి కలుగును. అనగా తన భావములతో అపరిశుద్ధుడగు తాను తన భావముల నుండి పరిశుద్ధుడగును. ఇది భావములు తన యందు కరిగిపోవుట వలన జరుగును గాని తొలగింపబడుట వలన జరుగదు. భావములను తొలగించుటకు ప్రయత్నము చేయరాదు. యత్నము కూడా ఒక భావమే కనుక ఇట్టి యత్నముతో భావములు పుట్టలుగా పెరుగును. కనుక భావములు ఎచ్చట పుట్టుచున్నవి అను ప్రశ్నతో అన్వేషణ చేయుచు నిలబడుటయే మార్గము. 12వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్లో 51వ నెంబర్ కూడా అయిపోయింది.